మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాలా సుమేర్ జైన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. గాంధీ కుటుంబం అంటే త్యాగాలకు మారు పేరని కాంగ్రెస్ నాయకులు కోటిలింగం తెలిపారు. రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అని కొనియాడారు. భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తీర్చిదిద్దిన మహానేత రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి జరుపుకోవడం జరిగింది. మరి దేశానికి ఎంతో సేవ చేసిన గాంధీ కుటుంబం ఆ రోజు 1984లో ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. అట్లాగే రాజీవ్ గాంధీని కూడా తమిళ ఎల్టీటీ ఉగ్రవాదులు ఆయన్ని కూడా దారుణంగా హత్య చేయడం జరిగింది. మరి శ్రీమతి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారి కుటుంబానికి ఎలాంటి పదవి వ్యామోహం లేకుండా ఆ రోజు గౌరవశ్రీ మన్మోహన్ సింగ్ గారికి 10 సంవత్సరములు ప్రదానం చేయడం. అట్లాగనే ఒక దప్ప గౌరవశ్రీ పివి నరసింహరావు గారిని కూడా ప్రధానమంత్రి చేయడం. ఆ కుటుంబం కావాలనుకుంటే ఆ రోజే ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు. కానీ పదవి వ్యామోహం లేకుండా ఈ దేశం కోసం, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ ఐక్యత కోసం, ఈ దేశ సార్వభౌమత్వం కోసం, మరి భిన్నత్వంలో ఏకత్వం, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూసుకుంటూ ఈరోజు దేశంలో మరి